నా పేరు పాటి సతీష్. నేను సెట్టిపల్లి కమ్యూనిటీ నుంచి జనసేన పార్టీ తరఫున మాట్లాడుతున్నా. అన్న బాలకృష్ణ అన్న, నీ మాటలు నమ్మి ఆ రోజు జగనన్న నాకు బొచ్చు చూపించాడు, మన సెట్టిపల్లి జాతిని విమర్శించి మనల్ని చాలా నీచంగా చూశాడంటే ఆ రోజు మేమంతా నీ మాట నమ్మి మేము ఒక పార్టీలో ఉండి కులం కోసం కట్టుబడి ఆ రోజు నీ వెనక రావడం అనేది జరిగింది. తర్వాత కూడా నీతోనే ప్రయాణం చేసాం. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ దేవుడు, జగన్ అనేవాడు రాక్షసుడని మమ్మల్ని మన కులాన్ని నువ్వు చాలా నమ్మించి మమ్మల్ని అందరినీ ఇంతవరకు తీసుకొచ్చావు. అయినా సరే కానీ మా కులం కానీ అందరూ నీ ఎంబడం వచ్చాం. చివరిసారికి కూడా ఎన్నోసార్లు నిన్ను నమ్మి నీ చుట్టూ తిరిగాం. తిరిగిన తర్వాత మంగళగిరి తీసుకుని వెళ్ళి మమ్మల్ని అందరినీ అక్కడ కూర్చోబెట్టి పొద్దున్న సాయంత్రం వరకు కూర్చోబెట్టి నువ్వు మీ తమ్ముడు వెళ్ళి గంటల తరబడి అక్కడ మీటింగ్ పెట్టుకుని మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత మాకు ఒకటే మాట చెప్పావు. మేము కూడా అడిగాం నిన్ను, అన్న ఏంటి పరిస్థితి మరి ఏంటి అని అంటే, లేదురా మనకి సముచిత న్యాయం కల్పించారు, మనకి అందరికీ ఆనందమే, మనం ఈ పార్టీలో ఉండి కొనసాగుదామని చెప్పి ఆ రోజు మంగళగిరిలో మా అందరికి చెప్పి తీరా ఇక్కడికి వచ్చిన 3 రోజుల తర్వాత నీ మనసు మార్చుకొని నీకేదో అన్యాయం జరిగిందని నువ్వు వెళ్ళడం అనేది నువ్వు వెళ్ళావు. అయినా సరే పోనీలో ఇంకా మేము రాదలుచుకోకపోయాం. అయినా సెట్టిపల్లి జాతి అంతా నీ వెంట ఉందని నువ్వు వెళ్ళిపోయావు. కానీ ఎవరు కూడా మీ అందరం కూడా ఇక్కడే ఉండిపోయావు. ఎందుకంటే మేము ఈ పార్టీకి కట్టుబడి ఇక్కడ ఉన్నాం. అయినా కూడా నిన్ను ఎప్పుడు కూడా మేము ఏది విమర్శించడానికి లేదు. కానీ మా ఉన్న పార్టీని, మా నాయకుడిని దయచేసి ఇకపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఇష్టారీతంగా నీవు మాటలు వదిలితే మాత్రం ఇది మాకు చాలా బాధాకరంగా ఉంటుంది. రేపు పొద్దున్న రోజు కూడా నీవు సెట్టిపల్లి అనే వాళ్ళకి ఖచ్చితంగా నువ్వు సమాధానం చెప్పే పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే ఆ రోజు కూడా నువ్వు మన సెట్టిపల్లి జాతిని విమర్శించాడని చెప్పి కన్నీరు మున్నీరు అవుతే మొత్తం మేము గ్రామాన అందరి చుట్టూ తిరిగి అయ్యో మన బాలకృష్ణకి అన్యాయం చేశాడు, మన జాతికి అన్యాయం చేశాడని చెప్పి ఆ రోజు మేము ప్రతి గ్రామం తిరిగి ప్రతి వ్యక్తిని మేము అందరినీ వెంటనే తీసుకొచ్చి నీ వెంట నడిపించాం. ప్రతి సెట్టిపల్లి కులస్తులందరికీ మేము వివరించి ఇది మనకు జాతికి అన్యాయం జరిగిందని నీ వెంట తిరిగాం. మరి అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈరోజు జగన్ దేవుడైపోయి పవన్ కళ్యాణ్ రాక్షసుడు అయిపోయాడంటే మరి మేము ఎంతవరకు నీ మాట నమ్మి మేము నీ వెంట నడవాలి? ఇది కరెక్ట్ కాదన్నా. నువ్వు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి మన సెట్టిపల్లి జాతిని, మన యొక్క గౌరవాన్ని కాపాడుతామని కోరుకుంటూ ఈ సెలవు తీసుకుంటాం.